ఎన్ని బొమ్మలున్నాయేంటి తాతయ్య? ఇవన్నీ ఎందుకిలా దాచిపెట్టారు? ఇవన్నీ నీ చిన్నప్పుడు నీకోసం కొన్నవే తల్లి. నీ జ్ఞాపకంగా ఉంటాయని దాచిపెట్టాం. ఇదిగో అమ్మా, ఈ బొమ్మ చూసావా? ఇది మన ఊరి తిరునాళ్లకు వెళ్ళినప్పుడు దీన్ని చూసి ఇది కావాలని నువ్వొకటే గొడవ. అక్కడ కొన్నానిది. ఇదిగో ఈ బొమ్మ గుర్తుందా? మీ తాతయ్య పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. సంవత్సరం పాటు దీన్ని వదలకుండా పక్కలో పెట్టుకొని కూడా నిద్రపోయావు. ఈ బొమ్మలతోనే నీకు పుట్టబోయే బిడ్డ కూడా ఆడుకోవాలమ్మా. ఇవి మీ అమ్మ బొమ్మలే అని నువ్వు గర్వంగా చెప్పాలి. నానమ్మా, ఈ ఫోటో ఎవరిది? ఇది నీ చిన్నప్పటి ఫోటో. ఎంత ముద్దొస్తున్నావో చూడు. ఇది మీ అమ్మా నాన్న ఫోటో. ఇది నీకు 1 ఏడాది వయసున్నప్పుడు తీసుకున్నారు. ఇది ఇది మీ అమ్మా నాన్న పెళ్లి ఫోటో. ఈ ఫోటో ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఇదిగో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ అమ్మ, మీ మావయ్య, మీ మావయ్య భార్య, ఇక్కడ నువ్వు. మీ అమ్మ మీ నాన్న ప్రేమించుకోవడం మీ అమ్మమ్మ వాళ్ళకెవ్వరికి ఇష్టం లేదు. అయినా మీ అమ్మ వాళ్ళని వ్యతిరేకించి వచ్చి మీ నాన్నని పెళ్లి చేసుకుంది. దాంతో వాళ్ళకి కోపం వచ్చింది. పంతాలకి పోయారు. మీ అమ్మ కోసం ఒక్కరు కూడా వచ్చింది లేదు. ఇచ్చుడమ్మా, ఈ ఫోటోలో ఉన్నది నీ మేనమామ. పేరు శివసుబ్రహ్మణ్యం. అతను మాత్రం మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంతవరకు రాలేదమ్మా. ముంబైలో ఉంటున్నాడని ఎవరో చెప్తే విన్నాం. వీళ్ళని మీ పెళ్లికి పిలుద్దామనుకుంటే అతను అడ్రస్ తెలియక పిలవలేదు. ఏదో ఒకరోజు మీ మేనమామ మాత్రం నీకోసం వస్తాడన్న నమ్మకం ఉందమ్మా. హలో, హే పవి, చెప్పు. రే, నీకు కొన్ని ఫొటోస్ పంపాను, అవి చూసి నాకు ఫోన్ చేయి. ఓకే.
చూసావా అది? చూశాను పవి. ఫోటోలో ఎవరు వాళ్ళు? మీ అమ్మ నాన్ననా? అవును. అంటే ఆ మధ్యలో ఉన్న చిట్టి పాపవి నువ్వేనా? ఓవర్ యాక్షన్ చేయకు. గుర్తుపట్టి కావాలని అడుగుతావేంటి? ఇన్నాళ్ళు మీ అమ్మ నాన్న ఫొటోస్ నాకు చూపించలేదు కదా. ఈరోజు రూమ్ సర్దుతుంటే పాత ట్రంకు పెట్టెలో దొరికాయి. ఒకవేళ మా అమ్మ నాన్న ఫోటో నేను చూస్తే బాధపడతానని తాతయ్య వాళ్ళు దాచారేమో. నేను కూడా ఇప్పుడే చూశాను. నువ్వు కూడా చూస్తావని పంపించాను. చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు పవి. నువ్వు అసలేం మారలేదు. కోపం, సంతోషం, ఏ ఎక్స్ప్రెషన్ తెలియకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే మెయింటైన్ చేస్తున్నావు. గ్రేట్ పవి నువ్వు. రేయ్, నువ్వు టేస్ట్ చేస్తావని తెలిసి కూడా ఇవన్నీ పంపాను చూడు. నన్ను నేననుకోవాలి. పవి, ఇంకేమైనా ఫోటోలు ఉంటే పంపు, చూస్తాను. ఎందుకు? నన్ను ఆట పట్టించడానికా? నేను పంపను. హలో పవి, ఏమైంది? చాలా రోజుల తర్వాత మనమిద్దరం ఇలా సరదాగా మాట్లాడుకున్నాం కదా, అదే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి క్షణం ఎప్పుడొస్తుంది? నువ్విలా నవ్వుతూ ఎప్పుడు మాట్లాడతావా అని ప్రతి క్షణం నేను ఎదురు చూస్తూనే ఉంటాను పవి. నువ్వింత హ్యాపీగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. పవి, ఇక నుంచి ఇలానే ఉంటావా? మళ్ళీ డల్ అయిపోతావా? నేను బాధలో ఉంటే నన్ను చూసి మా తాతయ్య నానమ్మ ఇంకా కుమిలిపోతున్నారు. వాళ్ళ కోసమైనా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. గుడ్ డెసిషన్ పవి. నువ్వు ఇలానే ఉండాలి. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, జాగ్రత్త. తందానేనా